మాంసప్రియులకు ఇదొక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా అనేక కోళ్లు కూడా మృత్యువాత పడుతున్నాయి. పర్టికులర్గా అన్నమయ్య జిల్లాకు సంబంధించి 24,000కు పైగా కోళ్లు చనిపోవడం, సో అక్కడ బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి కూడా నిర్ధారించడంతో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి నమూనాలంతా కూడా భూపాల్కి పంపించి టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం, వింటర్ సీజన్లోనే ఇది ఎక్కువ కూడా స్ప్రెడ్ అవుతోంది. అనేక పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా మూసేసినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ అటువంటి నమూనాలు కనిపిస్తుండడంతో ఒకంత మాంసప్రియులకు, ముఖ్యంగా చికెన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దవారి వరకు చికెన్ ప్రతిరోజు కూడా తినాలనేటువంటి ఆశపడుతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకంతా కూడా ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. సో దీనిపైనే కంప్లీట్గా ఒక వదంతులు వస్తున్నాయి. దాంతోపాటు కూడా వస్తున్నటువంటి ఈ ఒక్క ప్రచారానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది, కోళ్ళ నుంచి మనుషులకు కూడా సోకుతుంది అంటున్నారు. సో ఆ రకమైనటువంటి జాగ్రత్తలు ఎటువంటివి తీసుకోవాలి, ముఖ్యంగా చికెన్ తినచ్చా లేదా అనేటువంటి సందేహాలు ఉన్నాయి. మనతో మాట్లాడదాము. మేడం ఉన్నారు, షకీల, ప్రొఫెసరు, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటనరీకి సంబంధించి. మేడం, ఏంటి కంప్లీట్గా ఒక వదంతులు వస్తున్నాయి, అది నిజమా కాదా? ముఖ్యంగా అన్నమయ్య డిస్టిక్లో 24,000కు పైగా కోళ్లు చనిపోయాయి బర్డ్ ఫ్లూ సోక్ అని చెప్తున్నారు. అసలు ఇది ఈ టైంలో చికెన్ తినచ్చా? ముఖ్యంగా వింటర్ సీజన్లోనే ఇది ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంది. అసలు ఇప్పుడు వచ్చినటువంటి డిసీజ్కి సంబంధించి ఏ రకమైనటువంటి స్ప్రెడ్డింగ్ ఉంది? జనరల్గా వ్యాధి నిర్ధారణకు మనకు మీరు బర్డ్ ఫ్లూ అంటున్నారు కాబట్టి అది భోపాల్ వాళ్ళు నిర్ధారణ చేయాలి. సో ఆ నిర్ధారణ అయితే మాత్రం మనం జాగ్రత్తగానే ఉండాలి. ఈ వ్యాధి వ్యాప్తి ఎలా వస్తుంది అని అంటే, ముందుగా ఈ వలస పక్షుల వల్ల వస్తాయండి. వలస పక్షులు ఒక చోటు నుంచి వెళ్తుంటాయి. వాటి యొక్క స్రావాలు ఉంటాయి కదా, వాళ్ళ మలము, తర్వాత కంట్ల నుంచి నీరు కావడము, ఆ స్రావాలు కలుషితమైతే సాధారణ కోళ్ళకు వ్యాధి రావడానికి ఉంటుంది. తర్వాత ఒక్కసారిగా మన కోళ్ళల్లో వ్యాధి వచ్చిందనుకోండి, వాటి ఈ వ్యాధి సోకిన కోళ్ళలో నుంచి స్రావాలు లాలాజలం కానీ రక్త ద్వారా అవంతా కూడా కలుషితమైన ఫీడ్ ద్వారా ఇతర కోళ్ళకు రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇందాక అన్నారు వేలల్లో పోతాయని. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో తీవ్రమైన రూపము, హైలీ ప్యాథోజెనిక్ టైప్లో ఉంటాయి. అందులో ఒక్కసారిగా ఎక్కువ మరణాలు రావడానికి స్కోప్ ఉంటుంది. అదే రెండో రకంలో అయితే వ్యాధి ఇందులో మరణాలు తక్కువగా ఉంటాయి, బట్ కోళ్ళు డల్గా ఉండడము, నీళ్ళు ఫీడ్ తినకుండా పోవడము, ముక్కులో నుంచి కళ్ళల్లో నుంచి నీరు కారడము, గుడ్ల ఉత్పత్తి ముఖ్యంగా బాగా తగ్గిపోతుంది. చాలా వరకు గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. తర్వాత కొన్నిట్లో విరేచనాలు ఉండడము, తర్వాత మనకు కొక్కర దగ్గరలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. అంటే గుడ్లు కూడా పెంకు కూడా నాణ్యత కోల్పోవడము, అలాంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఉంటాయండి. తర్వాత ఇందాక మాంసం తినొచ్చా లేదా అని అంటున్నారు. సాధారణంగా అయితే బాగా ఉడకబెట్టాలండి. మాంసాన్ని కానీ గుడ్లను కానీ బాగా ఉడకబెట్టి, దాదాపుగా మనకు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకే ఉంటుంది ఉడకబెట్టేటప్పుడు. సో బాగా ఉడకబెట్టి తినాలి. ఈ టెంపరేచర్లో అయితే మనకు ఈ వైరస్ అంటే 80 to 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వెయిట్ చేస్తాం కదా, సో వెయిట్ చేసినప్పుడు ఈ వైరస్ పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోతుంది. కాబట్టి మనం కోళ్ళలో ఈ డిసీజ్ ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయకుండా ఒకవేళ హ్యూమన్ బీయింగ్ తింటే కానీ ఏ రకమైనటువంటి పరిణామాలు? అంటే అది పచ్చిగా తింటే మనం చెప్పలేము, కానీ బాగా ఉడకబెట్టే తినాలి. వైరస్ చనిపోతుంది అంటే మనం డౌట్గా ఉందనుకోండి, తెప్పించుకుంటాం మాంసము. సో అలాంటప్పుడు బాగా ఉడకబెట్టి తినాల్సి ఉంటుంది. అట్లా తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. అది ఎందుకు మేడం వింటర్ సీజన్లోనే ఇది ఎక్కువ అవుతుంది? ముఖ్యంగా ఎందుకు ఆ వైరస్ అనేది వస్తుంది? సాధారణంగా మనం ఎప్పుడు చూడలేదు. వలస పక్షులు మామూలుగా ఈ సీజన్లోనే వస్తూ ఉంటాయి కదా, అదొకటి. తర్వాత ముందు నుంచి కూడా మన దేశంలో ఈ సీజన్లోనే, ఈ వింటర్ సీజన్లోనే నవంబర్ నుంచి ఫిబ్రవరి మార్చి లోపలే ఎక్కువ మరణాలు రావడానికి స్కోప్ ఉంది. అదే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అది సీజన్. పౌల్ట్రీ ఫార్మ్స్కి సంబంధించి ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? మెజర్స్ అంటే ఇప్పుడు ఐడెంటిఫికేషన్ అయితే ఈ వ్యాధికి ముఖ్యంగా భోపాల్ వాళ్ళు నిర్ధారిస్తారు. అయినా మనం ప్రివెంటివ్ చర్యలుగా ఫస్ట్ బయోసెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ అండి. బయోసెక్యూరిటీ అంటే మనము మన ఫామ్లోకి ఇతరులను రానికుండా చేసుకోవాలి. తర్వాత రాకపోకలు ఇంకో ఫామ్ నుంచి మన ఫామ్కి రాకపోకలు కూడా తగ్గించేసుకోవాలి. తర్వాత మేతా ఫీడ్ అవన్నీ మనం యూజ్ చేస్తాం కదా పాత్రలు, అవి ఇప్పుడు క్లీన్గా ఉండాలి, బాగా శుభ్రంగా పెట్టుకోవాలి. క్రిమ్సన్ మార్క్ మందులు ఉంటాయి, హైపోక్లోరైట్, సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్, తర్వాత 4% ఫార్మలిన్, అట్లా డిస్ఇన్ఫెక్షన్ చాలా ఉన్నాయి. వైరిసైడల్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. వాటిని అంతా కూడా మనము బాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అదే ఫామ్ వ్యాధి ఉంటేనే కాదు, వ్యాధి లేకపోయినా కూడా మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఫామ్లో వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత వర్కర్స్ కూడా, పనిచేసే వాళ్ళు కూడా చేతులు బాగా వాష్ చేసుకొని ఒక ఫామ్ నుంచి ఒక షెడ్ నుంచి ఇంకో షెడ్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా
కూడా ఇందాక చెప్పినట్టుగా షెడ్ ముందర ఫుట్ బాత్ ఉంటుంది. ఆ ఫుట్ బాత్లో మనం నీళ్లు వేసేసి కొన్ని క్రిమిసాను మందులు వేసి అందులోంచి కాళ్ళు ముంచి లోపలికి వెళ్ళాలి. అట్లా ఒక 2-3 షెడ్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఒక షెడ్ నుంచి ఇంకో షెడ్ పోయేటప్పుడు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుని పోవాలి. పోతే వైరస్ ఇది కోడి నుంచి గుడ్డుకు ఏమైనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా చికెన్ కంటే కూడా ఎగ్ తినే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో దానివల్ల ఏదైనా ప్రాబ్లం? లేదు, బాగా కుక్ చేస్తాం కాబట్టి రాదు. పచ్చి మాంసంలో ఉండొచ్చు, కానీ మనం బాగా కుక్ చేస్తే మాత్రం వైరస్ అనేది కిల్ అవుతుంది. సో చికెన్లో కానీ ఎగ్లో కానీ హాఫ్ బాయిల్ చేస్తే ఇదేమైనా స్ప్రెడ్ హాఫ్ బాయిల్ చేస్తే డెఫినెట్గా వైరస్ ఉంటే అది ఇన్యాక్టివేట్లోనే అంటే పూర్తిగా చావదు కదా. హాఫ్ బాయిల్లో టెంపరేచర్ అనేది ఉండాలి. తగిన ఫోకసింగ్ అంటే ఒక గుడ్లు ఇప్పుడు ఉడకబెట్టాలంటే మినిమం 10 నిమిషాలైనా బాగా ఉడకబెట్టాలి. సో ఆ టెంపరేచర్కి ఆ వైరస్ చనిపోతాయి. సో బాగా ఉడకబెట్టి మనం తినాల్సి ఉంటుంది. ఫైనల్గా ఏం చెప్తారండి పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ లేదంటే చికెన్ తినే వాళ్ళకి? బయోసెక్యూరిటీ అంటే పౌల్ట్రీ ఫార్మర్స్కి బయోసెక్యూరిటీ మెజర్స్ అనేది వాళ్ళకి తెలుసు. అలాంటి చర్యలు ముందు తీసుకోవాలి. ఇంకా మనం కన్స్యూమర్స్గా అయితే బాగా ఉడకబెట్టి తినాలి. ఏది పచ్చిగా కానీ హాఫ్ బాయిల్డ్ కానీ అట్లా చేయకూడదు. తర్వాత మనం కూడా ఫామ్ చుట్టూ కూడా క్రిమిసంహారక మందులతో స్ప్రే చేసుకుంటూ ఉండాలి. సో ఇది ప్రస్తుతం కోళ్ల పైన వస్తున్నటువంటి వదంతులు. బర్డ్ ఫ్లూ కారణంగా అనేక కోళ్ళు కూడా చనిపోయినట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి లక్షణాలు కానీ లేకపోతే ఆ రకమైనటువంటి డిసీజెస్ వచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలనే విషయాలపైన డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ ఫార్మ్ సైన్స్ అంటే చాలా క్లారిటీగా దీనిపైన పరిశోధనలు అయితే జరుపుతున్నారు. ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి వింటర్ సీజన్లోనే ఎక్కువ కూడా కోళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి సో కోళ్ళ నుంచి మనుషులకి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఏ రకంగా ఉంటాయి అంటే ఫుల్గా బాయిల్ చేసి తింటే ఎటువంటి ప్రమాదం ఉండదు. అటుగాక హాఫ్ బాయిల్ చేయడం కానీ లేదంటే ఎగ్ కూడా హాఫ్ బాయిల్ చేసి తింటే ఒకవేళ దాంట్లో ఉన్నటువంటి వైరస్ ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటు కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు ఇప్పటికే కొన్ని టెస్టుల పరంగా భూపాల్కి పంపించారు. కాబట్టి అక్కడ నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ ఆధారంగానే ఇక్కడ మరింత జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో చికెన్ లవర్స్ మాత్రం ఫుల్గా బాయిల్ చేసినటువంటి మాంసాహారాన్నే తినాలని మాత్రం పౌల్ట్రీ ఫార్మ్స్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు స్పష్టం చేస్తున్నారు.